హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి మెమోరియల్. ఇలా వచ్చేసాను. ఈ బయట రోడ్ అంతా కూడా ట్యాంక్ బండ్ రోడ్. అదిగోండి, ఇక్కడేమో ఒక షాప్ ఉంది. ఇంకా ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది మొత్తం. ఎన్టీఆర్ గార్డెన్స్ బ్యాక్ సైడే ఉంటుంది, పక్కనే అనమాట. సో వెహికల్ పార్క్ చేసేసా, ఇంకా అదే ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఇంకా ఇక్కడేమో మనం చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళాలి. చెప్పులు నాట్ అలౌడ్. అదిగోండి, లోపలికి వచ్చేసా. ఇక్కడ నుంచి మొత్తం ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ మన లోకీస్ ఛానల్లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎలా ఉంటుందో మీకు చూపించా. సో ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఎన్టీఆర్ గార్డెన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి కూడా వచ్చి ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ గార్డెన్స్ నందమూరి తారక రామారావు స్మారక ప్రాంగణము. ఎప్పుడు మరణించారు 1996లో. ఇంకా ఈ ప్లేస్ని స్టార్ట్ చేసింది అంటే ఇలా పెట్టి ప్రారంభం చేసింది చంద్రబాబు నాయుడు గారు. సో ఇంక ఇలా లోపలికి వెళ్దాము. ఈ లోపలికి వెళ్తున్నప్పుడు ఇది బాగా డిజైన్ చేశారు కదా. ఇంకా చాలా ఎండగా ఉంది. ఈ టైల్స్ బాగా కాలుతున్నాయి, అందుకని ఇలా మ్యాట్లు వేశారు. ఈ రెడ్ మ్యాట్స్ మీద నుంచి వెళ్తున్నాం. ఇలా నడుస్తున్నప్పుడు చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారి పిక్చర్స్, పోస్టర్స్ ఉన్నాయి. ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు అనమాట హరికృష్ణ గారివి, ఇంకా మనవడు కళ్యాణ్ రామ్. ఇదంతా పోస్టర్లు ఎందుకు పెట్టారంటే 100 years అనమాట. 100 years ఆఫ్ ఎన్టీఆర్ అంట. సో దానికి సందర్భంగా అప్పుడు ఇలా పెట్టారు ఇక్కడ. ఇంకా రండి లోపలికి వెళ్ళాము. మనం వచ్చేసినట్టే. మధ్యలో కనిపిస్తుంది కదా, అదే. అక్కడికి వెళ్ళాక దగ్గర నుంచి చూపిస్తాం. ఇక ఈ పెద్ద ప్లేస్ ఉంది కదా, ఇదే అనమాట ఎన్టీఆర్ గారి సమాధి, సీనియర్ ఎన్టీఆర్ గారిది. చూస్తున్నారు కదా, చుట్టూరు గార్డెనింగ్ అంటే ఫుల్ గడ్డ అదంతా పెంచారు. పూల చెట్ల అన్నీ మామూలుగా మంచివి చెట్లు మొక్కలు అన్నీ నాటారు. ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి సెక్రటేరియట్ అన్నీ కనిపిస్తాయి. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది ఎన్టీఆర్ గార్డెన్స్ అనమాట. కాకపోతే ఏంటంటే గార్డెన్స్కి వచ్చిన వాళ్ళు ఇందులోకి సెపరేట్గా రావాలి, కనెక్షన్ ఉండదు మనకి. గార్డెన్స్లో నుంచి ఈ సమాధి దగ్గరికి కనెక్షన్ ఉండదు. సో కానీ పక్కనే అదిగోండి, ఆ గ్రిల్స్ ఏవో కనిపిస్తున్నాయా, అదే ఎన్టీఆర్ గార్డెన్స్ పార్కింగ్. అసలు ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి ఈ సమాధి వరకు జస్ట్ ఒక 100-200 meters మాత్రమే డిస్టెన్స్. సింపుల్గా నడుచుకుని వచ్చేయచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది మొత్తము. ఇంకా చూస్తున్నారు కదా, చాలా పెద్దదన్నమాట. ఇక్కడ వీళ్ళు కట్టిన ఇదంతా కూడా రౌండ్ చాలా పెద్దది. కాకపోతే దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకే. మనం 6-5కి వచ్చినా సరే మినిమం అలౌ చేయరనమాట. సో అందుకని ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా ఈవినింగ్ 6 లోపు రండి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పులు తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా భావిస్తారనమాట ఈ ప్లేస్. అసలు మినిమం చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు తీసుకురావాలి. ఇంకొకటి ఎంట్రీ అనేది ఫ్రీ అనమాట. సో మనం ఫ్రీగానే వచ్చి ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఈయన సమాధి ఇదంతా చూసి మనం ఇక్కడ ప్లేస్ చూసి వెళ్ళొచ్చు. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. సో చూసారు కదా, ఈరోజు మన లోకీస్ జర్నీలో సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి. ఎవరైనా ఎన్టీఆర్ గార్డెన్స్కి వస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.